వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రం చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ హైదరాబాద్లో అసలు ఎన్ని ఫ్లోర్స్ వరకు కట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే చాలా డౌట్ అయితే ఉంది. ఇంతకీ అసలు ఈ బిల్డింగ్స్ ఎన్ని ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఉంది, ఏ ఏ ఏరియాలలో ఎన్ని ఫ్లోర్స్ వరకు ఉంది, సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు అయితే ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. హాయ్ అండి. నమస్తే మేడం, అసలు రియల్ ఎస్టేట్ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక సో బిల్డింగ్స్ ఒక్కొక్క దగ్గర చాలా హైట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ అసలు ఎన్ని ఫ్లోర్స్ వరకు హైదరాబాద్లో పర్మిషన్ ఉంది? వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనకి హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అని ఒకటి ఉంది. ఓకే, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటాము. వెన్ ఇట్ కమ్స్ టు బెంగళూరు ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లోర్ ఏరియా స్పేస్ FAR. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ ఇచ్చారు దీనికి. హైదరాబాద్లో మీరు అన్నట్టు చాలా ప్లేసెస్లో చాలా హై రైజెస్ కనపడుతున్నాయి. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఏంటంటే ఒక ఎకరాకి ఇంత కట్టొచ్చు అంత కట్టొచ్చు అనే స్పెసిఫికేషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఉండవు. ఇప్పుడు మీ దగ్గర 3 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, ఎన్ని ఫ్లోర్లన్నా కట్టొచ్చు, దానికి తగినట్టు సెట్ బ్యాక్స్ వదలాలి. దట్ ఈస్ కాల్డ్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కోకాపేట్, నియోపోలిస్, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అన్నిటికంటే హైదరాబాద్లో హైయెస్ట్ ఇప్పుడు రెడీ అయ్యేది స్కాండ్యూర్ మియాపూర్లో ఉంది, బాచుపల్లి రోడ్. 58 ఫ్లోర్స్, ఐ థింక్ 53 or 58 ఫ్లోర్స్. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ అయ్యే ప్రాపర్టీ అది క్యాండ్యూర్ వాళ్ళది. సో బేసిక్లీ హైదరాబాద్లో మనకి 2006లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ అండ్ టు అట్రాక్ట్ A1 బిల్డర్స్ ఆయన తెచ్చారు ఈ స్కీమ్. ఓకే, జియో 86 అనే ఒక జియోని ఇష్యూ చేసేసుకొని దాంట్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది ఒకటి డిక్లేర్ చేశారు. దట్ ఈస్ సింప్లీ బట్ అ స్కీమ్. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 100 feet రోడ్, 150 feet రోడ్ ఆర్ 200-300 feet రోడ్, రోడ్ యాక్సెస్ ఉంది మీ ప్రాపర్టీలోకి అంటే అలాంటి పీపుల్ దే క్యాన్ గో ఫర్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 2 acres ల్యాండ్ ఉంది. సో నేను సెట్ బ్యాక్స్, ఇప్పుడు నాకు 30 floors కావాలి, 30 floors తగినట్టుగా నేను సెట్ బ్యాక్స్ వదలగలిగితే నాకు 30 floors పర్మిషన్ దొరుకుతుంది. లేదు నాకు 50 floors కావాలి అంటే దానికి తగినట్టు మనకి ఇఫ్ వీ హ్యావ్ సెట్ బ్యాక్స్ అంటే మన చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ ఓపెన్ స్పేస్ వదలాలో అది వదిలి పార్కింగ్ సఫిషియంట్, పార్క్స్, ఎవ్రీథింగ్. అంటే దిస్ ఈస్ ఫోర్ మనకి ఆఫ్ లైట్ ఏమైందంటే సిటీ వాజ్ ఎక్స్పాండింగ్ లైక్ దిస్. అవును, కానీ ఈ స్పేస్ మనకు తక్కువ ఉంది, ఈ స్పేస్ మనకి చాలా ఎక్కువ ఉంది. అంటే వర్టికల్ స్పేస్, ఈ స్పేస్ మనకి ఎక్కువ ఉన్నందుకు ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ బాట్ దిస్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది. ఎందుకంటే మనం ఇలా మనం ఎక్స్పాండ్ అవ్వాలి అనుకుంటే ఉన్న చెట్లన్నీ కొట్టేయాలి, రోడ్లు సరిపోదు మనకి, వీ నీడ్ స్పేస్ ఫర్ మెనీ థింగ్స్. సో ఈ స్పేస్ మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్స్ పాలసీ టు యూటిలైజ్ దిస్ స్పేస్. బట్ అలా కట్టడం వల్ల అంటే మన ఫ్యూచర్లో ప్రాబ్లం రాకపోవచ్చా మేడం? ఎందుకంటే ఒకటే మనకి లెంత్లో కడుతున్నాం కాబట్టి సో అంటే ఫ్యూచర్లో ఏమైనా ఇట్లా వంగడం కానివ్వండి, అంటే ఏదైనా క్రాచెస్ రావడం కానివ్వండి, ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ రావంటారా? బేసిక్లీ హైదరాబాద్లో మనకి హై రైజ్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ అండి. హైదరాబాద్లో హై రైజ్ అంటే మనకి 14, 15, 16, 17, 18 ఫ్లోర్సే. ఓకే, ఇప్పుడు మీరు నానక్రామ్ కూడా వెళ్తే అపర్ణ ఉండొచ్చు, రామ్కి వాళ్ళవి ఉండొచ్చు, చాలా బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళంతా 15, 16, 17, 18 ఫ్లోర్స్ వరకే కట్టారు. సో హైదరాబాద్లో ఇంతవరకు మనం ఎక్స్పీరియన్స్ అంటే ఒక 5-6 years నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నది అంటే 15, 16, 17, 18 ఫ్లోర్స్ వరకే. దాని తర్వాత వచ్చింది సుమధుర అక్రోపోలిస్ 33 ఫ్లోర్స్. ఓకే, సో చుట్టుపక్కల ఇప్పుడు చాలా ప్రాపర్టీస్ వస్తున్నాయి. వాట్ ఈస్ దట్, మనకి కొండాపూర్ వెళ్ళే దారిలో కూడా 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా అంతే 20 floors అండ్ అబౌవ్ ఉన్నాయి. సో దీని గురించి రేపు ఫ్యూచర్లో ఇష్యూ వస్తుందా లేదా అంటే మనం ఒక 10 years ఈ ఒక అట్మాస్ఫియర్లో యూ హ్యావ్ టు లీవ్ ఇన్ దట్ స్పేస్, అప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న కాస్త 15, 16, 17 ఫ్లోర్స్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. లిఫ్ట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఒక కమ్యూనిటీలో 500-600 ఫ్యామిలీస్ ఉంటున్నాయి అంటే ఒక రకంగా ఒక చిన్న ఊరు ఉంటున్నారు, వాళ్ళకి ఫెసిలిటీస్ అందియాలి, వాటర్, డ్రైనేజ్, సీపేజ్ ఇష్యూస్ ఉంటాయి, వర్షం పడినప్పుడు పార్కింగ్లోకి వాటర్ ఎంటర్ అవుతూ ఉంటుంది. సో మెనీ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ మనకి 15, 16, 17 ఫ్లోర్స్తోనే. సో గోయింగ్ ఫర్దర్ 40 floors, 50 floors ఎలా ఉంటుంది అంటే మీకు తెలిసినంత వరకు టాప్ మోస్ట్ బిల్డింగ్ అంటే ఎక్కడ, ఏ ఏరియాలో ఉంది, ఆయన ఎన్ని ఫ్లోర్లతో ఉంది? అదే చెప్పాను, ఇప్పుడు మనకి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్కి మనకి క్యాండ్యూర్ మియాపూర్లో ఈజ్ రెడీ.
50 ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ఇట్ ఇస్ 54 to 58 మధ్యలో ఉంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఆక్యుపై అయ్యి ఒక 1-2 years పీపుల్ దాంట్లో ఉండి వాళ్ళ రివ్యూస్ బయటకు వచ్చేంత వరకు నో రియల్ ఎస్టేట్ పర్సన్ క్యాన్ టెల్ యూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యాడ్. నెగిటివ్ చెప్పలేము, పాజిటివ్ చెప్పలేము. ఇప్పుడు ఆల్రెడీ మనకి సుమధుర ఉంది, 33 floors ఉంది అది. ఓకే, సో సిమిలర్లీ మనకి కొండాపూర్లో 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 24 to 26 floors ఉన్నాయి. సో వాళ్ళంతా అయితే ఇప్పటి వరకు అయితే మనకి కంప్లైంట్స్ అయితే లేవు, అదర్ దెన్ సీపేజ్ అంటే డ్యాంప్ వాల్స్, అంటే పైప్ కనెక్షన్ కట్ అవ్వటము, వాల్స్ తడవటం తప్ప మనకి సివియర్ ఇష్యూస్ అయితే మనకి లేదు. ఇప్పుడు మై హోమ్ భూజా ఉంది, ఓకే, అవతార్ ఉంది, ఇవన్నీ కూడా చాలా హై ఫ్లోర్స్లో కట్టినట్టువే. సో ఇవన్నీ ఇంకొక 5-6 years అయితే కానీ దీంట్లో నిజమైన ఇష్యూస్ ఏంటో బయటకు రావు. యా, మనకి అంటే ఫ్లోర్సే 58 వరకు ఫ్లోర్స్ ఉంటే మరి సెల్లార్స్ ఎన్ని ఉండాలి మేడం? బేసిక్లీ 1 or 2 cellars ఉంటుంది, మ్యాక్సిమం 3 cellars ఉంటుంది. మిగతావన్నీ మీకు అప్పర్ ఫ్లోర్లో వస్తుంది పార్కింగ్. ఓకే, ఎందుకంటే మనం 6-7 floors కిందకి వెళ్ళలేం సెల్లార్. అవును, మ్యాక్సిమం మనం 2 or 3 or 4 floors వరకే మనం సెల్లార్ తీయగలుగుతాం. బికాస్ ద మోర్ ద డీపర్ యూ గో ద మోర్ ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో అంత డీప్గా అయితే వెళ్ళాం మనం ఏం చేస్తారంటే 2 or 3 floors సెల్లార్స్ తీస్తాము, స్టిల్ట్ ఫ్లోర్ పార్కింగ్ ఉంటుంది, దానిపైన 1-2-3 floors అవసరాన్ని బట్టి పార్కింగ్ స్పేస్ వదిలేసి దానిపైన మళ్ళీ అపార్ట్మెంట్స్ లేపుతారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నౌ. సో టోటలీ 5-6-7-8 floors సెల్లార్ అయితే మనకి తీయడానికి లేదు. ఇంకోటి ఓపెన్ స్పేస్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఫర్ పార్కింగ్. సో హైదరాబాద్లో మనకి స్పేస్ ఎక్కడ ఉన్నా కానీ ఫ్లోర్స్ అయితే కట్టుకోవచ్చు అని చెప్తారు, అంటే ల్యాండ్ అలా లేదండి. దిస్ హ్యాస్ గాట్ జోనల్ పర్మిషన్స్ కూడా ఉంటుంది. R1 జోన్లో ఉండాలి, లేదంటే మల్టీపర్పస్ జోన్లో ఉండాలి. ఇంకోటి రోడ్, అంటే రోడ్ అబాటింగ్ ద ప్రాపర్టీ, అంటే మనకి ఇమ్మీడియట్ యాక్సెస్ రోడ్ వచ్చి మనకి 100 feet నుంచి 300 feet వరకు ఉండాలి. 100 feet వరకు మనకి ఒక ఫ్లోర్, 30 floors or 33 floors వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 200 feet or 300 feet రోడ్ ఉందనుకోండి, మీకు 50 floors వరకు కూడా వెళ్తుంది, 50-54 floors కూడా వెళ్తుంది. గోద్రేజ్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్ విత్ 54 floors. ఓకే, మీరు నియోపోలిస్ వెళ్ళారనుకోండి, అక్కడ అన్ని 50 floors అండ్ అబోవే ఉన్నాయి. సాస్ క్రౌన్ ఈస్ గెటింగ్ రెడీ నౌ, ఇంకో 1 yearలో సాస్ కూడా హ్యాండ్ ఓవర్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ 50 floors. సో మనకి ఏంటంటే రోడ్ యాక్సెస్ని బట్టి మనకి పర్మిషన్స్ దొరుకుతుంది. ఎక్కడో నాకు ఒక 1 acre ఉంది, ఇట్స్ ఫ్రమ్ ద HMDA డిపార్ట్మెంట్ అండి. HMDA డిపార్ట్మెంట్ ఆర్ టౌన్ ప్లానింగ్ కమిషనర్ ఆఫీస్, ఈ ప్లేసెస్ నుంచే మీకు అప్రూవల్స్ దొరుకుతాయి, ఎందుకంటే ఇవన్నీ మనకి HMDA కింద వస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ.